అవును, నువ్వు చూడడానికి ఇంత బక్కపల్సగా ఉన్నావు. నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా? ఇట్లా ఇంటికల్లా ఇద్దరు ముగ్గురు వేసుకొని తిరుగుతున్నావు. అసలు నీ సంగతి ఏంది? అసలు నాకు అర్థమవుతుంది. యూత్ పాలిటిక్స్ లో జాయిన్ అవుదామని ఎప్పుడైనా థాట్ ఏమైనా వచ్చిందా? ఇక పాలిటిక్స్ లో అంటే ఒకవేళ జాయిన్ అయితే ఏ విధంగా హెల్ప్ చేస్తావు యూత్ కి? నేను జాయిన్ అయితే అని కాదు, ఒక సెటిల్మెంట్కి వెళ్తే ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని బ్లేడ్లు ఇవన్నీ వేసుకొని పోతావు ఎందుకు? వేసేసి వద్దామనా? కూడా చూపి అయ్యో బ్లేడ్లు ఉన్నాయి, బ్లేడ్లు తీసి చూపియండి, అలా భయపెట్టండి అని చెప్పా. ఇక ఇంటేనేమో ఓకే, లేకుంటే మన ఏమున్నాయి మనం చూపించవచ్చు. ఏమేమి చూపిస్తావు అంటే ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు ఇప్పటివరకు అయితే. కళ్ళతోటే భయపడి. కళ్ళతోటే అంటే నీ కళ్ళు చూసి భయపడాలా? ఏముంది ఆ కళ్ళలా? గింత చిన్న ఏజ్లా ఇవన్నీ చేస్తున్నావు, ఎప్పుడన్నా నీకు ఎవడైనా స్పాట్ పెట్టలేడా? అదే ఎందుకు నువ్వు చూడడానికి గింత బక్కపల్సగా ఉన్నావు, నువ్వు ఇవన్నీ చెప్తుంటే నీకు నీ పర్సనాలిటీకి అస్సలు మ్యాచ్ అయితే లేదు. ఇవన్నీ వీకెండ్ రోజు వస్తే ట్యాంక్ బండ్ పైన ఎవరిని ఉండనియవట, ఎవరి కేక్ కూడా కట్ చేయనియవంట. ఎందుకు అసలు? నువ్వేమన్నా తోపిజం అని ఆడ చూపించుకున్నావనా? మరి నీ దోస్తులను కూడా సంక్రాంతికి కొట్టించినావంట 20 మందిని పెట్టి. మరి ఎందుకు కొట్టియాల్సి వచ్చింది దోస్తులే? ఇరవై 21 సంవత్సరానికి నీకు ఇవన్నీ అవసరమా ఏతులు? నాకు అర్థం కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు హర్ష యాదవ్ ఉన్నాడు. హలో. హాయ్ అండి. నమస్తే. 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 ఎట్లున్నారు? సూపర్ సూపర్. మొన్న ఇంటర్వ్యూతో రెస్పాండ్ ఎలా ఉంది? బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? బెదిరింపు కాల్స్ అంటే మనకి ఎందుకు వస్తాయి మ్యామ్? ఏం రాలేవు. స్పాట్ ఏమైనా పెట్టారా? ఎవ్వరు పెట్టలేరు. అంటే దుష్మన్ పేర్లు చెప్పారు కదా. ఎవ్వరు పెట్టలేరు. మనం ఇంకా సింగిల్గానే తిరుగుతాము, ఎప్పటికీ సింగిల్గానే తిరుగుతాం. ఎవరికి మనం భయపడి దాచుకొని ఇంట్లో అయితే తిరిగాం. అవును, నువ్వు చూడడానికి ఇంత బక్కపల్సగా ఉన్నావు. నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా? ఇట్లా ఇంటికల్లా ఇద్దరు ముగ్గురు వేసుకొని తిరుగుతున్నావు. అసలు నీ సంగతి ఏంది? అసలు నాకు అర్థమవుతుంది. సంగతి అంటే ఏం లేదు, నేనేమి వేసుకొని తిరిగాను, వాళ్ళే వస్తారు అమ్మమ్మని. ఇంకా అంటే వాళ్ళకి కూడా పైసలు ఇస్తావేమో అందుకని? ఏహే అట్లా ఏం లేదు, ప్రేమతోటి వస్తారు అంతే. ఇక ప్రేమతోటి వస్తారంటే వాళ్ళకి ఏం పనులు ఉండవా? ఇక పనులు ఉంటాయంటే ఇక మనతోటి పనులు ఉంటాయి కాబట్టి మనం ఇంకుంటారు కదా. ఏం పనులు ఉంటాయి కదా లోపల? కొన్ని పనులు ఉంటాయి. అంటే గుద్దుడని ఏం లేదు, ఏసుడని మరి నార్మల్గా కొన్ని వర్క్స్ ఉంటాయి, పర్సనల్ వర్క్స్. దానికోసం వస్తారు మన దగ్గరికి అంతే. ఓకే. డైలీ లైఫ్లో ఏమేమి చేస్తుంటావు హర్షను? నేను వచ్చేసి రొటీన్ ఏం బిజినెస్ ఉంది మనకంటే, ఒక మిల్క్ బిజినెస్ ఉంది. ఇక బిజినెస్ చూసుకుంటా ఉన్నా డైలీ పొద్దు నుంచి సాయంత్రం వరకు, ఈవినింగ్ వరకు. ఓకే. మరి మీ దున్నలు పాలు ఎలా ఇస్తాయి? అంటే బర్రెలు పాలు ఎలా ఇస్తాయి? ఎన్ని లీటర్లు ఇస్తాయి డైలీ? నార్మల్గా ఒక బర్రె వచ్చేసి 7 to 8 లీటర్స్ ఇస్తుందండి. అంటే పాలు నీళ్ళు కలిపిన పాలు అమ్ముతారా లేకపోతే స్వచ్ఛంగానే అమ్ముతారా మీరు? ఇక నీతి ఉన్నోనికేమో నీళ్ళు కలపకుండా అమ్ముతాం, నీతి లేనికేమో నీళ్ళు కలిపి అమ్ముతాం. అంతేనా? డైలాగ్ ఇది ఎక్కడో విన్నట్టుంది. అంటే ఎంతకు అమ్ముతారు? అంటే నార్మల్ 1 లీటర్ వచ్చేసి ఎంత మీ దగ్గర? 1 లీటర్ వచ్చేసి పర్ లీటర్ వచ్చేసి మేము 80 రూపీస్ ఛార్జ్ చేస్తాం. 80 రూపీస్. ఓకే. అంటే డైరీ ఫామ్లో ఏమేమి అమ్ముతారు? ఇక మన దగ్గర అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా బటర్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే. సెటిల్మెంట్స్ కూడా చేస్తావా నిన్న? మరి ఈ టైం ఎప్పుడు స్పెండ్ చేస్తావు మరి దీనికి, సెటిల్మెంట్స్కి టైం? సెటిల్మెంట్స్ అంటే నేనేం చేయను, ఇక మనల్ని చూసుకుంటారు అవి, మనం ఏం ఇన్వాల్వ్ కాము. మరి రాత్రి కూడా ఏదో పనులు ఉంటాయి అని విన్నాము. మరి రాత్రి ఏం పనులు అంతగానో బిజీ ఏంది? ఇక మనం ఏం ఇన్వాల్వ్ కాము, నైట్ ఏం వర్క్స్ ఉన్నాయని
అది కూడా మనోళ్ళే చూసుకుంటారు. ఇక వాళ్ళతో ఏం కాలేదంటే అంటే రాత్రి జరిగే పనులు ఏమిటి అసలు? ఉంటాయి కొన్ని పర్సనల్ వర్క్స్ ఉంటాయి. ఏదన్నా ఒకటి షేర్ చేసుకోండి. అంటే పర్సనల్ వర్క్స్ అంటే ఏ విధమైన, అంటే గుద్దుడు కొట్టుడు ఇవేనా? అట్లాంటివి ఏం కాదు. ఇక ఉంటారు కదా నార్మల్గా మనుషులు, ఇక మీరెంత మేమెంత అంటే మేమెంతనో అలాగ చూపించడం అట్లాంటివి నార్మల్గా చేస్తుంటాం అనమాట. యూత్ పాలిటిక్స్లో జాయిన్ అవుదామని ఎప్పుడైనా థాట్ ఏమైనా వచ్చిందా? ఇక పాలిటిక్స్లో అంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మనకి, చూస్తున్నా పాలిటిక్స్లోకి జాయిన్ అవుదామని చూస్తున్నాం అనమాట. అంటే ఒకవేళ జాయిన్ అయితే ఏ విధంగా హెల్ప్ చేస్తావు యూత్కి? నేను జాయిన్ అయితే అని కాదు, జాయిన్ కాకుండా ఇప్పుడు కూడా నేను సోషల్ వర్క్ చేస్తుంటాను నార్మల్గా చిన్న చిన్నగా. అంటే ఏమేమి వర్క్ చేస్తుంటావు? ఎవరన్నా నార్మల్గా అడుగుతుంటారు నాకు దాని గురించి దీని గురించి అడిగితే నేను చిన్న చిన్న హెల్ప్స్ ఏమైనా ఉంటే నాతో ఎంత అవుతుందో అంతవరకు నేను హెల్ప్ చేయగలుగుతా వాళ్ళకి. ఓకే.